ఓం గం గణపతయే నమః. లక్ష్మీదేవియే నమః. అష్టమి అమ్మవారు ఆశీస్సులు. అష్టమి నాడు సాయంత్రం అమ్మవారిని దర్శించడం వలన మంచి జరుగుద్ది. అలాగే శుక్రవారం మంగళవారం కూడా సాయంత్రం పూట దర్శనం మంచిదని పెద్దలు చెప్తూ ఉంటారు. శ్రీమాత్రేయే నమః. కనకదుర్గమ్మ తల్లి నమస్కారం అమ్మ. కొండపైన అమ్మవారు శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. అలాగే ఇది గట్టి మీద ఉంటారండి అమ్మవారు. అమ్మవారు ఎదురుగుండా రావి చెట్టు, వేప చెట్టు కొంచెం చిన్నగా ఉంటుందండి. మహావిష్ణు అమ్మవారి స్వరూపం అని మనం అనుకోవటం జరిగింది కదా, పెద్దలు చెప్పారు. శ్రీమాత్రే నమః. తులసమ్మ. ఇలా రావి వేప చెట్టు ఉన్న కాడ కొంచెం పసుపు కుంకుమ పెట్టి ఏదైనా పట్టికి బెల్లం చిప్స్ అలా పెట్టడం వలన మంచి జరుగుద్దండి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. ఇక్కడ వేప చెట్టుకు చిన్నగా ఉందండి. శ్రీమాత్రే నమః. అమ్మవారి గుడి. అమ్మవారిని స్మరిస్తూ మనం అనుకున్న కోరికలు తలుసుకుంటే, మనం అనుకున్న కోరిక తలుసుకుంటే అంత శుభం జరుగుద్ది. శ్రద్ధగా మనం అమ్మవారిని స్మరించడం వలన చాలా మంచి జరుగుద్దండి. శ్రీ మహావిష్ణు శ్రీమాత్రే నమః. శ్రీ దుర్గమ్మ తల్లి పాదాభివందనాలు. అలాగే ఇది హిల్ అండి. అంటే ఇది ఇక్కడ కరెక్ట్గా కనపడదు. ఇదంతా విశాఖపట్నంలో ఒక కొండ ప్రాంతంలో హిల్ అండి. ఇదంతా సిటీ. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. అష్టమి నాడు సాయంత్రం అమ్మవారి దర్శనం మనం చేసుకోవటం జరిగింది. అంతా శుభం జరగాలి. మీరు అనుకున్న కోరికలన్నీ కూడా అమ్మవారిని స్మరించండి. అమ్మ ఆశీస్సులతో అంతా శుభం జరుగుద్ది. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.